హైడ్రా అంటే రేవంత్ రెడ్డి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పేదల ఇంటిపై గడ్డిపార వేస్తే సహించేది లేదని సమావేశంలో ఆయన హెచ్చరించారు. అనేక చెరువుల్లో బడాబాబులు ఎస్టేట్ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారని చెప్పారు. చేతనైతే ముందు వారిపై హైడ్రా ప్రతాపం చూపాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆర్ఆర్ఆర్జీ ట్యాక్స్ వసూళ్లతో దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబడ్డారు. రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా. రేవంత్ రెడ్డి మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు ఒక సంస్థ హైడ్రా. ఈరోజు హైడ్రాను విమర్శించడం కాదు, హైడ్రాను పుట్టించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. నిజంగా హైడ్రా చేయాల్సిన పనులు అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఫామ్ హౌజుల పేరు మీదనో ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి, పేద ప్రజల మీద కాదు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళను కూల్చండి. టీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. ఈ రెండు దొందే దోపిడీ పార్టీలే, దొంగల పార్టీలే రెండు కూడా. గతంలో మల్లన్న చెరువు పేరు మీద ఆయన అక్కడ గ్రామాలన్నీ లేపేసి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వివరించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గానీ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఆర్జీ ట్యాక్స్ గానీ ఆర్ఆర్ ట్యాక్స్ గానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి